ఇజ్రాయెల్ మరియు లెబనాన్ గొడవలో చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. ఇరాన్ పెంచి పోషించిన హెజ్బుల్లా సంస్థకు మెయిన్ లీడర్ అయిన సెక్రటరీ జనరల్ అయిన హసన్ నస్రుల్లా చనిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళనుంది? హసన్ నస్రుల్లాను ఎలా టార్గెట్ చేశారు అనేది డీటెయిల్గా చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ సమావేశం కోసం వెళ్ళాడు. ఈయన యాక్చువల్లీ శనివారం వరకు అమెరికాలోనే ఉండాలి. నిన్న నెతన్యాహు ప్రెస్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పక్కనున్న డిప్లొమాట్ నెతన్యాహు చెవులో ఏదో చెప్పాడు. తర్వాత నెతన్యాహు ప్రెస్ బ్రీఫింగ్ను అర్ధాంతరంగా ముగించి న్యూయార్క్ హోటల్కు వెళ్లారు. ఈ ఫోటోలో నెతన్యాహు ఆర్డర్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు సడన్గా నెతన్యాహుకు కాల్ చేసి హసన్ నస్రుల్లా మరియు ఇతని ముఖ్య అనుచరులు బీరడ్లోని అల్ దహియా అనే ఏరియాలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అటాక్ చేయాలా వద్దా అనే పర్మిషన్ను కోరారు. న్యూయార్క్ హోటల్ నుండే నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇజ్రాయలీ మీడియా చెబుతోంది. ఈయన గ్రీన్ సిగ్నల్ తీసుకొని నిన్న సాయంత్రం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దహియా సబ్రబ్లో ఉన్న హెజ్బుల్లా యొక్క మెయిన్ కమాండ్ సెంటర్ పైన దాడులు చేశారు. 6 బిల్డింగ్స్ పైన దాడులు చేశారు అని చెప్తున్నారు. దాని యొక్క ఫుటేజెస్ ఇక్కడ చూడొచ్చు. ఈ దాడుల్లో మెయిన్ కమాండ్ సెంటర్లో ఉన్న నస్రుల్లా చనిపోయాడు అని చెప్తున్నారు. అయితే ఇంకా కన్ఫర్మ్గా నస్రుల్లా చనిపోయాడా లేదా అనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బెంజమిన్ నెతన్యాహు హఠాత్తుగా శుక్రవారం అర్ధరాత్రి అమెరికా నుండి ఇజ్రాయెల్కు రావడం, ఇరాన్ చీఫ్ అలీ ఖమైనీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మొసాద్కు సంబంధించిన అకౌంట్స్ చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే ఏదో పెద్దది జరిగింది అని తెలుస్తోంది. సడన్గా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఈ స్థాయిలో గొడవలు రావడానికి కారణం పేజర్ దాడి. గత 100 ఏళ్ల నుండి నాకు తెలిసి ఇలాంటి దాడి ఎక్కడా చూడలేదు. ఈ పేజర్ దాడి వెనుక ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ అయిన యూనిట్ 8200 ఉంది అనే వార్తలు మార్కెట్లో ఉన్నాయి. ఈ యూనిట్లో ఎక్కువగా యువకులు యంగ్ జనరేషన్సే ఉన్నారు. వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయడంలో దిట్టలు. ఈ జెన్జీ బ్యాచ్ ఏం చేశారు అంటే హెజ్బుల్లా తైవాన్ నుండి 5000 పేజర్లను ఆర్డర్ చేసుకుంది అన్న విషయం తెలుసుకున్నారు. హెజ్బుల్లా ప్లాన్ ఏంటి అంటే మొబైల్స్ వాడితే టవర్స్తో కనెక్ట్ అవ్వాలి. మొబైల్ టవర్స్ను ఈజీగా మొసాద్ ఇంటర్సెప్ట్ చేయగలదు కాబట్టి వీళ్ళు పేజర్ ఆప్షన్ను ఎంచుకున్నారు. మొబైల్స్లో యాప్స్ను వాడినా, ప్రాక్సీ యాప్స్ను వాడినా, దాంతో మెసేజెస్ పంపించిన మొసాద్ ఇంటర్సెప్ట్ చేసి వీరి యొక్క లొకేషన్స్ను ఈజీగా కనుక్కుంటుంది. సో ఓల్డ్ టెక్నాలజీ అయిన పేజర్ను లెబనాన్ పెద్దలందరూ వాడారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా వాడింది. ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహిం రైసీ కూడా పేజర్నే వాడేవారు అని చెప్తున్నారు. ఈ పేజర్ రేడియో సిగ్నల్స్ ద్వారా పనిచేస్తుంది. పేజర్లో ఇంటర్నెట్ ఉండదు, ఫోన్స్ మాట్లాడలేము, ఓన్లీ మెసేజెస్ మాత్రమే పంపాలి. కొన్ని పేజర్స్లో వాయిస్ మెసేజెస్ కూడా పంపొచ్చు. రేడియో సిగ్నల్స్ను ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇజ్రాయెల్ పేజర్స్ను ఇంటర్సెప్ట్ చేయలేదు అనుకుంది. కానీ ఇజ్రాయెల్ దగ్గర వేరే ప్లాన్స్ ఉన్నాయి అన్న విషయం బహుశా వీళ్ళు గ్రహించలేకపోయారు. ఈ యూనిట్ 8200 ఏం చేసింది? ఈ కుర్రాలు ఏం చేశారు? ఈ పేజర్ షిప్పింగ్లో ఉన్నప్పుడు పేజర్ లోపల ఉన్న 2 బ్యాటరీస్లో ఒక బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్స్ను పెట్టి దాన్ని ఒక మినీ బాంబ్ లాగా తయారు చేసి టైమర్స్ను ఫిక్స్ చేశారు. సో టైం చూసుకొని దీన్ని బ్లాస్ట్ అయ్యేలాగా ప్రోగ్రామింగ్ కూడా చేశారు. ఈ పేజర్స్లన్నీ లాస్ట్ వీక్ మంగళవారం రోజు ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి. దీని గురించి మనం సపరేట్గా వీడియో కూడా చేసాం. ఈ బ్లాస్ట్ కారణంగా దాదాపు 3000 హెజ్బుల్లా కమాండర్స్, పెద్ద కమాండర్స్ మరియు చిన్న ఫైటర్స్ యొక్క చేతులు, కాళ్ళు, అంగభాగాలు అన్నీ నుజ్జునుజ్జైపోయాయండి. 12 మంది చనిపోయారు, 3000 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో లెబనాన్లో ఉన్న సామాన్యులు కూడా గాయపడ్డారు. ఈ పేజర్ దాడుల తర్వాత ఇజ్రాయలీ మీడియా మరియు ఇంటర్నేషనల్ మీడియా అందరూ హెజ్బుల్లాను గేలీ చేశారు, ఆట పట్టించారు. ఇంకా ఇప్పటి నుండి హెజ్బుల్లా మొబైల్స్ను వాడలేరు, యాప్స్ను వాడలేరు, పేజర్స్ వాడడానికి కూడా లేదు. ఇక మిగిలింది పావురాలతో సందేశాలు పంపుకోవాలి అని ట్రోలింగ్ చేశారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని హెజ్బుల్లా లాస్ట్ వీక్ వెడ్నెస్డే నుండి ఇజ్రాయెల్ యొక్క నార్త్ సైడ్లో భయంకరమైన దాడులు చేయడం మొదలుపెట్టింది. ఈరోజు ఇజ్రాయెల్లో మిజైల్స్ దాడులు జరిగాయి. దాదాపు ప్రతిరోజు ఇజ్రాయెల్లో సైరన్ సౌండ్స్ అనేవి వినపడుతున్నాయి. గత వారం రోజుల నుండి హెజ్బుల్లా సఫేద్లో, నార్థన్ ఇజ్రాయెల్లో, హైఫాలో అండ్ జీసస్ గారు పుట్టిన స్థలమైన నజరేత్లో మరియు సెంట్రల్ ఇజ్రాయెల్లో దాడులు చేస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం అంటే ఈ బుధవారం రోజు హెజ్బుల్లా లాంచ్ చేసిన బ్యాలిస్టిక్ మిజైల్ను ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. దీంతో ఇది సెంట్రల్ ఇజ్రాయెల్లో హిట్ అయింది. మొసాద్ మరియు ఇజ్రాయెల్ ఆర్మీ యొక్క బేసెస్ పైన హెజ్బుల్లా నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. నిన్న రాత్రి కూడా దాడి జరిగింది. ఈ హెజ్బుల్లా దాడులకు కౌంటర్గా ఈ సోమవారం నుండి ఇజ్రాయెల్
లెబనాన్ పైన దాడులు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సదరన్ లెబనాన్లో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో లెబనాన్ యొక్క సామాన్య ప్రజలకు ఒక సందేశం కూడా ఇజ్రాయెల్ ఇచ్చింది. సోమవారం రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులందరూ సోషల్ మీడియాలో లెబనాన్లో ఉన్న ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు అంటే, హెజ్బుల్లా మిమ్మల్ని హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకుంటోంది. మీ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మధ్యలో, మీ యొక్క ఇళ్ల మధ్యలో హెజ్బుల్లా తమ యొక్క మిలిటరీ బేసెస్ను కట్టుకుంది. హెజ్బుల్లా మా పైన దాడి చేస్తోంది. మా ప్రజల క్షేమం కోసం మేము ప్రతిదాడి చేయాల్సిందే. ఈ ప్రతిదాడుల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే హెజ్బుల్లా మీ మధ్య నుండి దాడి చేస్తోంది కాబట్టి డెఫినెట్గా ప్రతిదాడి చేసినప్పుడు మా మిజైల్స్ అనేవి మీ ఇళ్లపైన దాడి చేస్తాయి. మీరు లెబనాన్ను వదిలి వేరు చోట్లకు వెళ్ళిపోండి అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇండియన్ ఎంబసీ కూడా లెబనాన్లో ఉన్న భారతీయులను తక్షణమే వదిలేయాలి అని హెచ్చరించారు. ఇలా ఈ దాడులు ప్రతిదాడులు ఈ వీక్ సోమవారం నుండి శుక్రవారం ఉదయం వరకు జరిగాయి. ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ప్రకారం సదరన్ లెబనాన్లో ఉన్న ప్రతి 3 ఇళ్లలో ఒక ఇంటిలో హెజ్బుల్లా ఆయుధాలను దాచిపెట్టింది అని చెబుతున్నారు. ఉదాహరణకు 1000 కేజీల లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్ను లెబనాన్లోని ఒక ఇంటి బేస్మెంట్లో హెజ్బుల్లా దాచిపెట్టింది. 300 కేజీల DR-3 క్రూజ్ మిజైల్ను ఒక లెబనాన్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో దాచిపెట్టారు. హెజ్బుల్లా మిమ్మల్ని హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకుంటోంది అని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూ వీడియోస్ కూడా చేస్తోంది. ఇంకొక పక్క సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ పైన ఒత్తిడి మొదలైంది. ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తోంది, లెబనాన్ అండర్ అటాక్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇదంతా ఎప్పుడు గత 3-4 రోజుల నుండి ఇదంతా జరుగుతోంది. అమెరికా, కెనడాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ పైన ఒత్తిడి తెచ్చారు. సో లెబనాన్లో జరుగుతున్న ఇష్యూస్ను ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేతన్యాహు అమెరికా యొక్క న్యూయార్క్ వెళ్ళి మీటింగ్ చేశారు. ఈయన UN సమావేశంలో ఇజ్రాయెల్ మరియు సౌదీ మధ్య సంధి చేయించండి అని అడిగారు. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో డేంజరస్ గేమ్ ఆడుతోంది అన్నట్లు చెప్పారు. లెబనాన్లో మేము గనుక దాడి చేయకపోతే హెజ్బుల్లా మమ్మల్ని చంపేస్తుంది అని చెప్పారు. ఈ మీటింగ్ మధ్యలో ఇంతకుముందు చెప్పా కదా, కాల్ వచ్చింది. ఈయన న్యూయార్క్ హోటల్కు వెళ్ళారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో హసన్ నజరుల్లా బ్యూరేట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మధ్యలో ఉన్న మెయిన్ కమాండర్ సెంటర్లో కూర్చొని అటాక్స్ను ఇన్ని రోజులు ప్లాన్ చేస్తున్నాడు అని గ్రహించి పక్కా ఇంటెలిజెన్స్తో ఇజ్రాయెల్ ఈయన పైన దాడి చేసింది. ఈ మిజైల్స్ టన్నల్స్ లోపల వరకు వెళ్ళి చొచ్చుకు వెళ్ళి బ్లాస్ట్ అవుతాయి కాబట్టి నజరుల్లా ఒకవేళ టన్నల్స్ లోపల దాక్కున్నా బ్రతికే అవకాశం లేదు అంటున్నారు. యాక్చువల్లీ ఈయన కమ్యూనికేషన్ కట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం మొసాద్ మరియు ఇతర ఇంటెలిజెన్స్ సభ్యులు ఈయన జాడ కోసం వెతుకుతున్నారు. మొన్న నజరుల్లా ఒక ఇంటర్వ్యూలో నేను ఒకవేళ బ్రతికి ఉంటే ఫ్రైడే డెఫినెట్గా ఒక స్పీచ్ అనేది ఇస్తాను అన్నాడు. ఫ్రైడే అయిపోయింది, ఈయన స్పీచ్ ఇంకా రాలేదు. మేబీ ఈయన చనిపోయి ఉంటారు అంటున్నారు. ఇది అండి జరిగింది. ఇక నజరుల్లా ఎవరు అనేది వికీపీడియాలో ఉంటుంది. ఈయన హిస్టరీ మొత్తం ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రస్తుతం నజరుల్లా ఇరాన్కు చాలా కావాల్సిన వ్యక్తి. నజరుల్లా లేకపోతే హెజ్బుల్లా బలహీనపడుతుంది. ఇజ్రాయెల్ నజరుల్లా ఉన్న కమాండ్ సెంటర్లో దాడి చేసిన తర్వాత హెజ్బుల్లా నార్థన్ ఇజ్రాయెల్లో ఉన్న ఒక ఇంటి పైన దాడి చేయడం జరిగింది. హెజ్బుల్లా అనేది హమాస్ కంటే చాలా డేంజరస్. అండ్ హెజ్బుల్లా దగ్గర మిజైల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫైటర్స్ ఉన్నారు, అండ్ వీరి దగ్గర ఫండింగ్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ చాలా సీరియస్గా లెబనాన్ ఇష్యూను తీసుకుంది. హెజ్బుల్లా టాప్ కమాండర్స్ లిస్ట్లో మిగిలింది నజరుల్లా మాత్రమే. ఒకవేళ నజరుల్లా చనిపోతే హెజ్బుల్లా టాప్ కమాండర్స్ మొత్తం చనిపోయారు అనే చెప్పొచ్చు. సో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య గొడవలు మొదలవ్వడానికి కారణం ఇంకా లోతుకు వెళ్తే 1943లో లెబనాన్కు తెల్లోల నుండి స్వాతంత్ర్యం వచ్చింది. 1948లో ఇజ్రాయెల్ తమకు తాము ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించినప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు. అరబ్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్ పైన దండయాత్ర చేసింది. అప్పట్లో లెబనాన్ దగ్గర చాలా చిన్న సైన్యం ఉండేది. కేవలం 3500 మంది సైనికులు మాత్రమే ఉండేవారు. 1967లో మళ్ళీ 6 డే వార్ జరిగింది. ఈ యుద్ధంలో లెబనాన్ అరబ్ దేశాలకు సపోర్ట్ చేసింది. 1970 వరకు లెబనాన్లో క్రిస్టియన్ మెజారిటీ ఉండేది. ఎప్పుడైతే అక్కడ అరబ్ ఇమ్మిగ్రెంట్స్ వెళ్ళారో అక్కడ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి వీళ్ళు క్రిస్టియన్స్ కంటే ఎక్కువ అయిపోయారు కాబట్టి లెబనాన్ ఒక అరబ్ దేశంగా మారింది. 1970 వరకు లెబనాన్ను ద ప్యారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు. చాలా అడ్వాన్స్డ్గా అక్కడ ప్రజలు ఉండేవారు. మోడర్న్ దుస్తులు వేసుకునేవారు. అక్కడ ఎడ్యుకేషన్లో ఆడవారిని మగవారిని సమానంగా చూసేవారు. లెబనాన్లో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ వెల్కమ్ చేశారు. అందరు రాండి మా దేశంలో పని చేయండి అన్నారు. అలా వేరు అరబ్ దేశాల్లో ఉన్న ప్రజలందరూ లెబనాన్కి వెళ్ళారు. అండ్ ఆబ్వియస్లీ క్రిస్టియన్స్ ఎక్కువగా పిల్లల్ని కనరు కాబట్టి అక్కడ వారి యొక్క పాపులేషన్ అక్కడికే లిమిటెడ్ అయిపోయింది. బట్ ముస్లిమ్స్ అండ్ ఇస్లామిక్ దీన్ని పాటించేవారు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎక్కువ మంది పిల్లల్ని కంటారు కాబట్టి అక్కడ ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ పెరిగి సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 1970s తర్వాత లెబనాన్ అనేది ముస్లిం మెజారిటీ కంట్రీ అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి లెబనాన్ అనేది ఒక కట్టర్ అరబ్ దేశం.
సో 1975లో పిఎల్ఓ ఏం చేసింది, లెబనాన్లో రైజ్ అయింది. పిఎల్ఓ తమ యొక్క అన్ని ఆపరేషన్స్ లెబనాన్ నుంచి మొదలుపెట్టింది. పిఎల్ఓ అనేది ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన సంస్థ. పిఎల్ఓ ఒక మెయిన్ టార్గెట్ ఎలాగైనా ఇజ్రాయెల్ను నాశనం చేయాలి అని. సో ఆపరేషన్ థండర్బోల్ట్ గురించి తెలుసు కదా, ఆ ఆపరేషన్లో ప్లేన్ను హైజాక్ చేసింది పిఎల్ఓనే. యాసిర్ అరాఫత్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఈయన పిఎల్ఏకు మెయిన్ మెంబర్. సో పిఎల్ఏ ద్వారానే హమాస్ అనేది పుట్టింది. సో యాక్చువల్లీ పిఎల్ఓ అనేది హమాస్ హెజ్బుల్లాకు ప్రీవియస్ ఆర్గనైజేషన్. సో ఈ పిఎల్ఓ అనేది రైజ్ అయింది లెబనాన్లోనే. సో ఈ విధంగా లెబనాన్ మొత్తం రాడికలైజ్ అయింది. లెబనాన్లో పిఎల్ఓ సభ్యులు ఎక్కువగా ఉన్నారు అని లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసి లెబనాన్ను తమ కంట్రోల్లో తీసుకుంది. దీంతో అక్కడ ప్రజల్లో ఇజ్రాయెల్ పైన కోపం ఏర్పడింది. ఇరాన్ ఏం చేసింది, 1982లో హెజ్బుల్లా అనే ఒక సంస్థను లెబనాన్లో ఫామ్ చేసింది. ఈ హెజ్బుల్లానే ఇప్పటి వరకు ఉంది. సో ఈ లెబనాన్ ఇజ్రాయెల్ ఇష్యూ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.